హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అషులాక్స్. ఈరోజు మా అత్తమ్మ ఇండియా నుంచి వస్తున్నారు. నియర్లీ నేను ఇక్కడికి వచ్చి 7 years అవుతుంది. సో 7 years తర్వాత తనని చూడబోతున్నాను అనమాట. సో అవేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాడు. ఇంకా చాలా ఎగ్జైట్గా మిక్స్డ్ ఎమోషన్స్తో అయితే ఇంటి నుంచి అయితే బయలుదేరాం. మేము ఉండే ఏరియా నుండి హిత్రో ఎయిర్పోర్ట్ ఒక 2 hours ఉంటుంది. మనకి అవుట్ సైడ్కి ఇప్పుడు హిత్రో వెళ్ళే దారిలో ఇలా అవుట్ సైడ్కి ఇలా ఉంటుందన్నమాట. వెదర్ కూడా చాలా బాగుంది. శ్రీహన్య అండ్ అవ్యన్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు. వాళ్ళైతే చాలా ఎగ్జైట్గా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకెప్పుడు వస్తుంది ఎయిర్పోర్ట్ అని చెప్పేసి. ఇంకా మేమైతే నియర్గా వచ్చేసాం. ఇక్కడ మీరు పైన చూస్తే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. పిల్లలు బాగా అయినప్పుడు డెలివరీ టైంలో ఇంకా మా వాళ్ళు రాలేకపోయారు. అప్పుడు ఆ టైంలో ఇంకా కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల సో ఫస్ట్ టైం ఇంకా మా అత్తమ్మని ఇండియా నుంచి వస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా ఫస్ట్ టైం తనని చూడబోతున్నారు. ఇప్పుడు నేను కూడా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇన్ని ఇయర్స్ తర్వాత ఫ్యామిలీ మెంబర్ని మీట్ అవ్వబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫ్లైట్ బ్రిటిష్ ఎయిర్వేస్ ఫ్లైట్ అనమాట, ల్యాండ్ అవుతుంది. ఇంకా చాలా ఇయర్స్ తర్వాత ఇంకా పిల్లలకైతే ఇక్కడ పుట్టినప్పటి నుండి మన ఇండియా గురించి, రిలేషన్స్ గురించి, మనకు ఎందరున్నారు అక్కడ ఇంటి దగ్గర ఇలా అని చెప్పేసి అయితే మేము చెప్తూ వస్తున్నాం. నాకు కూడా చాలా ఎగ్జైట్గా ఉంది. అంటే పిల్లలకి నేను ఎంత చెప్పినా కూడా మేము వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా రియాక్ట్ అవుతారు అనేది అయితే మనం కళ్ళారా చూసి అయితే దాకా తెలియదు కదా. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. మీకు అక్కడ కనిపిస్తుంది కదా బ్రిటిష్ ఎయిర్వేస్ అని చెప్పేసి. ఇంకా వెల్కమ్ టు హిత్రో అని చెప్పేసి కూడా ఉంది. ఇక్కడ నుండి మనము కొంచెం ఒక 2-3 నిమిషాలు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన టర్మినల్ ఏదో చూసుకొని టర్మినల్లోకి అయితే ఎంట్రన్స్ ఇదనమాట. మాది టర్మినల్ 5. ఎత్తుకున్నా నేను ఎత్తుకున్నా అద్దా అవ్యాన్ చేతి వరకు వచ్చేది ఒకటి లోపల కేఫ్ కనిపిస్తుంది కదా, నీరో, అది వచ్చేసి కాఫీ కేఫ్ అనమాట. ఇంకా మనకి ఇక్కడే M&S కూడా ఫుడ్ దొరుకుతుంది. అండ్ బుకేస్ కూడా మనం వచ్చే వాళ్ళకి రిసీవ్ చేసుకోవడానికి అందుకని బుకేస్ కూడా దొరికాయి. ఓకే అండి కమ్ yes come ఒక 1/2 hour ఫ్లైట్ డిలే ఉండే. ఇంకా మా అవ్యాన్ హనీ అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ ఏమేమో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి అయితే ఎయిర్పోర్ట్లో. మా అత్తమ్మకైతే 6 months విజిట్ వీసా అయితే మేమే అప్లై చేసాము. మీకు ఒకవేళ ఏమైనా సజెషన్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాను. సో విజిట్ వీసా గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా డాక్యుమెంట్స్ కావాలో తెలియకపోయినా కూడా మీరు మెయిల్ చేయండి. తెలిసిన చెక్ చేసుకోవచ్చు కంపల్సరీగా షేర్ చేస్తాము. ఇక్కడ ఏముందనేది ఓకే తరు వెల్కమ్ టు టర్మినల్ 5. వెల్కమ్ టు టర్మినల్ 5. చూద్దాం. ఓకే 2 entries ఉన్నాయా? 2 entries. అంకుల్ అవ్యాన్ ఇటు సైడ్ చూడు, ఇటు సైడ్ కూడా చూడు, 2 sides. ఓకే ఇక్కడ 2 entries ఉంటాయి టర్మినల్ 5. ఇంకా వీల్ చైర్ కూడా మనకి బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ వీల్ చైర్ బుక్ చేసిన అయితే కొంచెం లాస్ట్లో వస్తారు. ఇంకా 2 entries ఉన్నాయి. ఇంకా అటైతే 2 sides చూసుకుంటూ వెయిట్ అయితే చేస్తున్నాం. ఇంకా చిన్నప్పటి నుండి గ్రాండ్ పేరెంట్స్ని మీట్ అవ్వలేదు. వాళ్ళైతే చాలా హ్యాపీగా
ఎదురు చూస్తున్నారనమాట, ఇంకెప్పుడు వస్తారు మమ్మీ అని చెప్పేసి. మంచిగా అప్పటికి పడుకో. మేము 40 మినిట్స్ అలా వెయిట్ చేసాము. ఇంకా ఇప్పుడైతే అవనైతే అడుగుతున్నాడు అనమాట మధ్య మధ్యలో. ఇంకా హనీ అయితే ఆడుకుంటూ లైట్స్ చూసుకుంటూ కలర్స్ షేప్స్ చెప్పుకుంటూ తను అలా టైం పాస్ చేశారు ఒక హాఫ్ అవర్. మ్యూజిషియన్ అవ్యాన్ అట్లా ఏ పుట్టి ముక్కు పగలలేదు. ఫైనల్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చుకొని ఇంకా అవన్నైతే హ్యాపీ. మేము ప్లాన్ వేశారనమాట, ముందే వస్తున్నానంటే బయటికి తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి, ఏమేమి చూపిస్తాం అవన్నీ మాట్లాడుకున్నారు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే అవెన్ హనీ ఎలా ఉండాలి అనేది కూడా మాట్లాడుతున్నారు. ముందు ముందు మంచి వీడియోస్ రాబోతుంది. చాలా హ్యాపీ. ముందు ముందు ఇంకా మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి, తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా హనీ అయితే వాళ్ళిద్దరు ఫస్ట్ టైం చూడడము చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నాకు వాళ్ళు రిసీవ్ చేసుకోవడాన్ని బట్టే మేము ఎంత బాగా చెప్పాము, వాళ్ళకి ఎంత మంచిగా వాళ్ళకి అర్థమైంది అనేది అయితే నాకు అర్థమైంది. సో నేను చాలా హ్యాపీ, ఎందుకంటే అంత ఈజీ కాదు. మనము ఇండియాలో ఇదివరకు చూడకుండా ఎవరిని మనము మాటలో చెప్పడం అంత తేలిక కాదు. ఇంటికైతే బయలుదేరాం ఎయిర్పోర్ట్ నుండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తాయి చూడండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ గంటలు కూడా కొట్టేయండి. అప్పుడే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.